దేశవ్యాప్తంగా పోలింగ్ సమరానికి రేపు తెరపడుతుంది. దేశవ్యాప్తంగా 7వ విడత ఎన్నికల పోలింగ్ రేపు జరగబోతోంది. ప్రధాని మోదీ నుంచి నటి కంగనా రనౌత్ వరకు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల తుది సమరం శనివారం జరుగుతుందన్నారు. ఇప్పటికే 6 దశలు ప్రశాంతంగా పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 7వ విడతలో 57 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఒడిషా అసెంబ్లీలో 42 స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిషా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 10,06,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళలు, 3,574 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం వస్తుందని, అందరూ ప్రశాంతంగా లైన్లో నిల్చుని ఓటేయాలని కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. దీనికోసం 1,09,00,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసే వారణాసి సెగ్మెంట్ లో కూడా శనివారమే పోలింగ్ నిర్వహిస్తారు. ప్రచారం ముగించుకున్న వెంటనే మోదీ నేరుగా కన్యాకుమారి వెళ్లి ధ్యానం చేస్తున్నారు. వారణాసి ప్రజలు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వారణాసిలో కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ మండీలో నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున బరిలో ఉన్నారు.